అత్యధికంగా గిర్జోను అనే దివ్య కృప వారి వివాహాన్ని ఇంత ఘనంగా మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. రాబోతున్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, దూరాన సమీపాన ఉన్న ఈ పరిశుద్ధ వివాహము ద్వారా నీ భర్తనుగా స్వీకరించి వివాహము చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఏం చేయడానికి? ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. నిర్ణయం తీసుకొచ్చారు కానీ ఆ గదిలో బాగా ఈ రోజు నుంచి అబ్రహాము నా ప్రభు కుమారుడు ఇస్సాకు రెబెకాను చూసి ఆ రాత్రి అతడు తల్లి లేని దుఃఖమును వేదనను మరిసిపోయాడన్నట్లుగా దివ్య కృపను చూసి గిర్జోను ఒంటరితనం